అందరికీ నమస్కారాలు. రేపు చంద్రబాబు నాయుడు గారి సభ తిరువూరులో రేపు మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రారంభమవబోతుంది. ఈ సభనే దిగ్విజయం చేయాలని 7 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడెప్పుడు సభ జరుగుతుందని ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మా నాయకులం అందరం కలిసికట్టుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ఈ సభ విజయవంతం అనేది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. మా పచ్చే పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయాలో డిస్కస్ చేయడానికే వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ 1,00,000 మంది పైగా అద్భుతంగా జరగబోతుంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక వారు వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే ప్రప్రథమ సభ, వారి ఆరోగ్యం ఎట్లా ఉంది, వారు ఎట్లా ఉన్నారో చూసుకుందామని ప్రతిరోజు నిత్యం ఎదురు చూస్తున్నారు. ఆ దర్శన భాగ్యం వాళ్ళకు కూడా కలగబోతున్నందుకు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది. ఆయన ద్వారా రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం 175 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. 165 నియోజకవర్గాల పైగా గెలవబోతున్నారు. కాబట్టి మేమందరం నాయకులం, కార్యకర్తలం అందరం కలిసికట్టుగా ఉండి సభను దిగ్విజయం చేయటమే కాకుండా సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి సభను విజయవంతం చేయాలని పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. రేపు చంద్రబాబు నాయుడు గారి సభ తిరువూరులో రేపు మధ్యాహ్నం 11 గంటల నుంచి ప్రారంభమవబోతుంది. ఈ సభనే దిగ్విజయం చేయాలని 7 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడెప్పుడు సభ జరుగుతుందని ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మా నాయకులం అందరం కలిసికట్టుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ఈ సభ విజయవంతం అనేది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది. మా పచ్చే పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయాలో డిస్కస్ చేయడానికే వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ 1,00,000 మంది పైగా అద్భుతంగా జరగబోతుంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక వారు వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే ప్రప్రథమ సభ, వారి ఆరోగ్యం ఎట్లా ఉంది, వారు ఎట్లా ఉన్నారో చూసుకుందామని ప్రతిరోజు నిత్యం ఎదురు చూస్తున్నారు. ఆ దర్శన భాగ్యం వాళ్ళకు కూడా కలగబోతున్నందుకు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది. ఆయన ద్వారా రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం 175 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. 165 నియోజకవర్గాల పైగా గెలవబోతున్నారు. కాబట్టి మేమందరం నాయకులం, కార్యకర్తలం అందరం కలిసికట్టుగా ఉండి సభను దిగ్విజయం చేయటమే కాకుండా సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి సభను విజయవంతం చేయాలని పేరున కోరుకుంటూ ధన్యవాదాలు.